18 నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఒక్క రూపాయి అదనంగా నిధులు తెచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇంకా మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయొద్దు. 2,30,000 ఎకరాల భూములు తీసుకుంటుంది ప్రభుత్వం. మరి ఏం చేద్దామో అర్థం కావట్లా. కాపరంగా రేవంత్ రెడ్డి చెప్పంగా అడగంగానే ఇచ్చి పడేసావు. దాని ఆ ప్రాజెక్ట్ ఆపేసావు. రాయలసీమ ఎత్తిపోతున్నాయి. ఇది ఏం తక్కువ ఉండదు కానీ రోజు సెల్ఫ్ డబ్బాలు. చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళ ఎంపీలతో సమావేశం అయ్యాడు. 21 మంది ఎంపీలు ఉన్నారు పేరుకి, ఇంకా రాజ్యసభ ఎంపీలు సపరేటు. 18 నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఒక్క రూపాయి అదనంగా నిధులు తెచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మన కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు, బీజేపీ తరపున, అదేవిధంగా తెలుగుదేశం తరపున. కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే గ్రాంట్లు కూడా సకాలంలో తెచ్చుకోలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో రాష్ట్ర ఎంపీలు ఉన్నారు. సో పార్లమెంట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో సమావేశమై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత బిల్లు పెట్టబోతున్నారని, సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్వోదయ పథకంలోకి తెచ్చి అభివృద్ధి చేయాలని, ఉత్తరాంధ్ర రాయలసీమల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్ సాధించాలని చెప్పి దిశానిర్దేశం చేశాడంట. అమరావతికి చట్టబద్ధత కల్పించండి, ఎస్, దాన్ని ఎవరూ కూడా కాదంటున్నారు. ఇంకా మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయొద్దు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మొదటి విడత అదే లాస్ట్ విడత అని చెప్పారు, ఇంకా భూములు తీసుకోమన్నారు. మొదటి విడత అసలు అనేది లేకుండా అమరావతి ల్యాండ్ పూలింగ్ అన్నారు. దాంట్లో 34,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నారు. 20,000 ఎకరాలు ప్రభుత్వం ఉంది, మొత్తంగా 54,000 ఎకరాలు. ఇప్పుడు 54,000 ఎకరాలు అది మున్సిపాలిటీ అయింది. సో ఇది సరిపోదు. రెండో విడతలో ఇంకొక 20,000 ఎకరాలు తీసుకుంటామని మొన్నటిదాకా చెప్పారు 7 గ్రామాల్లో. నిన్న చూస్తే రెండో విడతలో 50 గ్రామాల్లో 1,75,000 ఎకరాలు తీసుకుంటారు. 1,75,000 ఎకరాలు అంటే ఇది 1,75,000 ఎకరాలు రెండో దశ. మొదటి దశ వచ్చేటప్పటికి 54,000 ఎకరాలు అంటే 2,29,000 ఎకరాలు అంటే దగ్గర 2,30,000 ఎకరాలు భూములను తీసుకుంటుంది ప్రభుత్వం. మరి ఏం చేద్దామనో అర్థం కావట్లా. ఇది ఒక పాయింట్. ఉన్నటువంటి రైతులకే అతిగతి లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఎప్పుడు ఏదో తెలుగు ప్రాజెక్టుల గురించి ఏదో చెప్పాడు కామెడీగా. ప్రాజెక్టులకు సంబంధించి ఏదో చేయాలని చెప్పాడు. ఇది వివాదాలు వద్దు, నీళ్లు కావాలి. మరి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మాత్రం నీళ్ళు వద్దు. 22 టీఎంసీలు ఏం చేసుకోవాలా నీళ్ళు అన్నావు కదా, అది 100 టీఎంసీలు. ఒక టీఎంసీలు నీకు తెలియదు. నువ్వు తెలంగాణ కాపరంగా రేవంత్ రెడ్డి చెప్పంగా అడగంగానే ఇచ్చి పడేసావు. దాని ఆ ప్రాజెక్ట్ ఆపేసావు. రాయలసీమ ఎత్తిపోతున్నాయి. మళ్ళీ ఇక్కడేమో స్టేట్మెంట్లు ఎత్తావు. స్టేట్మెంట్లు కొద ఉండదులే, నీ జీవితం అంతా స్టేట్మెంట్లో మాత్రం కొద ఉండదు. కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు రాబట్టవచ్చో చూడండి, రహదారులు ఇస్తున్నా సాగునీటి ప్రాజెక్టుల కోసం అని చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. ఉన్న కేంద్రానికి సంబంధించినటువంటి పన్నుల వాటా సరిగ్గా రావట్లా, కేంద్రం గ్రాంట్లు రావట్లా. ముందే చూడండి, ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. రైల్వే జోన్కి కేకే లైన్, అరకు, విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్నటువంటి కొన్ని మేజరీ లేకుండా రైల్వే జోన్ ఇచ్చి పడేశారు. సో వీటన్నిటి మీద కదా ముందు పార్లమెంట్లో నిలదీయాల్సింది. పోలవరానికి సంబంధించి ఏదైతే 55,000 కోట్ల రూపాయలకి పూర్తి స్థాయికి ఆమోదం తెలిపినా మీరు కేవలం 30,000 కోట్లు చాలు అని చెప్పి పోలవరం ఎత్తి తగ్గించేస్తా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు. దాదాపు ఎప్పుడు పొత్తులో ఉన్న కూటమి ఐక్యతను కాపాడుతుంది, కూటమి లక్ష్యాలకు విఘాతం కలిగించద్దు, మీ దృష్టి కేంద్ర పథకాలపై ఉండాలని చంద్రబాబు నాయుడు అన్నారు. నేను నారా లోకేష్ పార్టీ కేంద్ర కార్యాలయానికి విధిగా రమ్మని ఆదేశించాడంట. సరే వీటికి ఏ తక్కువ ఉండదులే కానీ రోజు సెల్ఫ్ డబ్బాలు ఈ కథ. సో ఇప్పుడైనా పార్లమెంట్లో ఎంపీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి, రైల్వే జోన్ని ఏదైతే పూర్తిగా అరకు, కేకే లైన్ అన్నీ కలిసినటువంటి ఇది రైల్వే జోన్కి సాధించండి. సో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని రాబట్టండి. కాకపోతే ప్రతి సమావేశాల్లో ఇష్యూ పుట్టపులు మాత్రం చేయొద్దని మాత్రం చెప్తా ఉన్నాం.